అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. జస్ట్ 12:30 అయిపోతుంది. వాళ్ళ డాడీ వస్తారనేసి కందిపప్పు లేదనేసి నేను పంపించాను డిమార్ట్కి. పిల్లలకు వెళ్ళేసి వచ్చారండి. ఏ కవర్లు చూసినా నాకు కందిపప్పు అనేది కనిపించలేదు. ఇప్పుడు అర్జెంటుగా నాకు కందిపప్పు కావాలని వచ్చి చూస్తే ఏమి పనికిరానివన్నీ కనిపిస్తున్నాయి. ఐస్ క్రీమ్ కనిపించింది, పాప్కార్న్ కనిపించింది. అంటే నేను చెప్పలేదు, మా పిల్లలకి తీసుకొచ్చామని చెప్పలేదండి, నేను అస్సలు చెప్పలేదండి. చూడండి ఎలా తీసుకొని వస్తారని. నేను చెప్పింది ఒకటి, చేసింది మరి ఇంకొకటి. ఇందులో ఏది ఉందో కందిపప్పు ఏటో నాకు తెలియదు. 3 కేజీలు తీసుకురాగా కందిపప్పు అన్నాను. ఇక్కడ 3 కేజీల కందిపప్పు ఎక్కడ కనపడలేదు నాకు అసలు. షుగర్ తీసుకొని వచ్చారు. ఇది టాటా సాల్ట్ అంటండి. ఇది టాటా సాల్ట్ తీసుకొని వచ్చేసారు. కోల్గేట్ తీసుకొని వచ్చేసారు. ఈ సోప్ ఏటో మాకు తెలుసు కానీ అన్ని సోపులు పెట్టుకొని ఈ సోప్ అంటే తెగ తెచ్చేస్తారు మా పిల్లలు. ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటున్నారు, ఇది మాత్రం వాష్రూమ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇంకా బ్యాక్టీరియా అయినా కానీ సరే, బ్యాక్ స్మెల్ అయినా కానీ సరే అంతా పోతుంది అనమాట. ఈ మనకు చిన్న చిన్న షాపుల్లో కన్నా మనము డీమార్ట్లో కొన్నామనుకోండి, బ్రాండ్ ఉంటుంది అనమాట, మంచి కంపెనీ అనేసి. అందుకనేసి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు మా పిల్లలు. ఇది మాత్రం షాంపూ చూడండి, ఎవరికైనా కానీ సరే జుట్టు ఊడిపోతుంది అనుకుంటుంది, ఇది మాత్రం వాడండి. చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఈ షాంపూ మనం తల మీద వేసి రుద్దేటప్పుడు మీరు గమనించండి, మనం జెండుబాం వేసి తల రుద్దుతున్నామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఇంకా అంటే ఏమేమి వేసి ఉంటారో మనకు తెలుసు, కానీ ఇందులో చాలా బాగుంటుంది షాంపూ కూడా. అందుకనేసి ఇంకొక షాంపూ అంటే ఫ్లేవర్ వేరు ఒకటేనమ్మా, అన్ని సేమే. అది యాజ్ ఇట్ ఈస్ షాంపూ తెచ్చాం మేము ఇంట్లో. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వాడుతున్నది మనం ఏది, అది వేరే కంపెనీ, అది పెయింటైన్. అదైతే కనుక నాకు పెద్దగా నచ్చలేదు. అది నాకు నచ్చింది, ఎందుకంటే నా హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది. అది అలాగా ఒక్కొక్కరికి ఒక షాంపూ పడుతుంది కాబట్టి. నాకైతే ఇంక ఇది చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది ఈ షాంపూ అయితే. ఇంకా అందుకనేసి మరీ అయిపోయింది కదా, ఇదే తీసుకొని వచ్చేయండి అని చెప్పాను అనమాట. తీసుకొని వచ్చారు. ఇప్పుడు దీని కాస్ట్ మొత్తానికి ఇవన్నీ ఇలాగా 3000 ఎబో అయిపోయిందండి. 3000 ఆయిల్ ప్యాకెట్లు. అంటే ఏంటి, ఎప్పుడైనా కదా సరే మన దగ్గర మనీ ఉందనుకోండి, 3000 కానీ 2000 కానీ ఎంత ఉంటే అంత పట్టుకొని మనం డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, కొన్ని డబ్బులు అంటే ఎంత మినిమం అన్నా కానీ సరే ఒక 500 అయినా సేవ్ అవుతాయి, ఒక 3000 కింద. అదే 10,000 మీద అయితే ఒక 2,000 అయినా సేవ్ అవుతాయి. అదే మనం బయట షాపుల్లో వెళ్ళామనుకోండి, ఈ అమౌంట్కి ఇన్ని రావు మనకు. అక్కడ ఎంతైనా కానీ సరే ఇప్పుడు నూనె ప్యాకెట్ ఉందనుకోండి, ఇక్కడైతే ఇంకో 180, 160 ఉంది అనుకోండి, అక్కడైతే ఇంకో ఎంతమ్మా 147 అంటండి. మరి ఇక్కడైతే ఇంక నేను ఎప్పుడు తెప్పించలేదు, కానీ ఆకిస్తుంటుంటాను అప్పుడప్పుడు 190, 180 అలా చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకనేసి ఒక ప్యాకెట్ మీద 20 రూపాయలు, 15 రూపాయలు మనకు సేవ్ అయినట్టుగా కదా. అందుకనేసి పిల్లలకి నేను ప్రత్యేకంగా డీమార్ట్కి పంపిస్తుంటాను. ఇంకా ఇది ఈ వస్తువులు తీసుకొని వచ్చారు. కందిపప్పు ఎక్కడుందో నేను చూస్తున్నాను, అర్జెంటుగా నాకు కందిపప్పు కావాలి. ఇప్పుడు పప్పు ఎక్కించాలి. 12:30 టైం చూపి, ఇంకా ఒకసారి టైం చూపించమ్మాయి. 12:30 చూడండి, 12:30 అయిపోయింది టైము. ఇప్పుడు మరి ఇంక 1 గంట మా ఆయన వచ్చేస్తారు భోజనానికి. నాకు అర్జెంటుగా కందిపప్పు కావాలి. ఇదే ప్యాకెట్ అయితే ఇంకా కరెక్ట్గా ఓపెన్ చేశానండి. ఇదే కందిపప్పు కూడా రేట్ చాలా తక్కువే మనకు డీమార్ట్లో అయితే. ఇంకా నేను వెళ్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్తే ఇంకా ఇప్పుడు ఇంట్లో పని మొత్తానికి అలా ఉండిపోతుంది. మళ్ళీ వచ్చి నేను చేసుకోవాలంటే పని చేసుకోలేను. అందుకనేసి నేను మా అమ్మాయిని మా అబ్బాయిని ఇద్దరు తోడుపెట్టి పంపించాను. ఒకరైతే ఇంకా తీసుకొని రాలేరు, అంటే ఏదన్నా ఒకటి మర్చిపోతే ఇంకా ఇద్దరు వెళ్తే ఇంకా గుర్తు మీద తీసుకుంటారనేసి పంపించాను. వాళ్ళు వచ్చేలోపు నేను ఇంట్లో మొత్తానికి ఫ్లోర్ చూపించమ్మాయి. ఇంట్లో ఒకసారి గర్రమని తిరుగు. ఇలాగ ఫ్లోర్ అనేది, గిన్నెలు అనేవి శుభ్రం ఒకసారి తిరిగే. వంటగదిగా అక్కడ వరకు చూపించు, అక్కడ నుండి చూపించు, మమ్మీని చూపించు. అక్కడికి వెళ్ళి అందకూసం పెట్టుకోగా చూస్తున్నారు కదండి. పిల్లలు వెళ్ళేసి వచ్చేలోపు నేను మొత్తానికి ఇల్లు అనేది ఇలాగ శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా వంట దగ్గరికి అనేది నేను వెళ్తున్నాను అనమాట. అంటే మళ్ళీ మనము ఈ ఎండల్లో బయటకు వెళ్ళేసి వచ్చి పని చేసుకోవాలంటే కొద్దిగా అలసిపోయినట్టుగా ఉంటుంది ప్రాణము, ముసలి ప్రాణం కదా. అందుకనేసి అలా చెప్తున్నాను అనమాట. మీకు మాత్రం డెఫినెట్గా నా వీడియోస్ ఏమన్నా కంటే మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి అబ్బా. మీ ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీ ఒక లైక్ ఎవరైనా కానీ సరే కామెంట్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కొద్దిగా కామెంట్లో చెప్తే నేను మాత్రం 100% ట్రై చేస్తూ ఉంటానండి. మీరు చెప్పిన వీడియోస్ చేయనీక నేను 100% నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నుండి వచ్చేసి కుకింగ్ ఛానల్లో నేను చాలా పెట్టానండి. కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, రకరకాల వంటలు చేసి పెట్టాను. మ్యాక్సిమం
మీకు అందరికీ నచ్చినట్టుగా ఉంటాయి వంటలు అవి. అసలు బ్యాచిలర్స్కి అయితే ఇంకా పనికి వస్తాయి. అంత సింపుల్గా చూపించేస్తున్నాను కుకింగ్ ఛానల్లో. మీకు మాత్రం ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఇంకా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు బాగా ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. మీ ఒక్క సపోర్ట్ నాకు మోటివేషన్ ఇస్తుంది అనమాట. మీరు ఒక్కరు వీడియో చూసేసి కామెంట్ చేసి ఒక లైక్ కొట్టారనుకోండి, యూట్యూబ్ అతను ఏం చేస్తారంటే ఇంకొక 10 మందికి అనేది నాకు పుష్ చేసి బయటకు పంపించేస్తారనమాట. మీరు ఒకరు చూసేసి మీరు లైక్ కొట్టకుండా సగం చూసేసి వదిలేశారనుకోండి, ఇంకా అక్కడితో ఆగిపోతుంది అనమాట వీడియో అనేది. అలా చేయకుండా ఎవరికైనా కానీ సరే, అంటే నిజంగా నా వీడియో నచ్చినట్టుగా అయితేనే చేయండి. అలాగా నచ్చలేదు అనుకోండి స్కిప్ చేయండి, పర్వాలేదు, మనకి ఏం చేయలేం కదా. అందరికీ నచ్చాలనేది గ్యారెంటీ అయితే ఏం లేదు కదా. కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, నేను చెప్పలేను కదా. కాకపోతే మా రాయలసీమ వాళ్ళు మాత్రం కంపల్సరీ నాకు సపోర్ట్ చేయాలబ్బా. మా రాయలసీమ వాళ్ళు మాత్రం కంపల్సరీ నాకు సపోర్ట్ చేయాలా, నాకు మోటివేషన్ ఇవ్వాలా. మరి పైనుండి వచ్చేసి ఇంకా మీరు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. మా సబ్స్క్రైబర్లు అయితే ఇంకా చాలా మంది నాకు మంచి కామెంట్స్ పెడుతున్నారు. నాకు తెలియని చిన్న చిట్కాలు కూడా చెప్తున్నారు తెలుసా. సజిత బుజ్జక్క ఏం చెప్పింది తెలుసా నాకు, చెల్లి నువ్వు తాటుంజలు తీసుకున్నావు కదా, తాటుంజల పైన ఉన్న తొక్క అయితే పాడేయద్దు, అది ఆరబెట్టేసి తమలపాకులో తిన్నామనుకో చాలా ఎర్రగా పండుతుంది నోరు అని చెప్పింది. అక్క థ్యాంక్స్ అక్క, చాలా మంచి మాట చెప్పావు. మళ్ళీ అక్కడి నుండి వచ్చేసి మనకు ఎవరు ఫాతిమా కరీంనగర్ నుండి ఫాతిమా కూడా నాకు ఏం చెప్పారంటే, నిన్న షార్ట్ పెట్టాను, అంటే ఒలుస్తూ తాటుంజలు షార్ట్ పెడితే కనుక మీరు తాటుంజలు శుభ్రం చేసి తినడం కన్నా తాటుంజల పైన ఉన్న తొక్కతో తిన్నారనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎన్నో లాభాలు అన్నట్టుగా చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. తన కూడా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకా నాకన్నా ఎక్కువ మీకు తెలిసినట్టుగా అయితే కనుక చిన్న చిట్కాలు ఏవైనా కానీ సరే మీకు తెలిసినట్టుగా అయితే కనుక వెంటనే నాకు లింకులో అంటే అదే మీరు కామెంట్ పెడతారు కదా, కామెంట్లో మాత్రం నాకు తెలియజేస్తే నేను మళ్ళీ 10 మందికి చెప్తూ ఉంటాను అనమాట. మీ పేరుతో సహా నేను చెప్తాను, మీ ఊరు, మీ పేరు, మీరు ఎక్కడి నుండి కామెంట్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుండి నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా నాకు కొద్దిగా తెలిస్తే బాగుంటుంది. అందుకనేసి మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారు అనేది కూడా కొద్దిగా కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూస్తే వెంటనే కామెంట్ల మీద కామెంట్లు వచ్చేయాలి నాకు. ఇంతటితో సమాప్తం. బాయ్ సీ యూ, టాటా. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అల్లా హాఫీజ్.